నంద్యాల పట్టణం ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జర్నలిస్టుల హక్కులు సంక్షేమమే లక్ష్యమని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు కండే శ్యామ్ సుందర్లాల్ చెలంబాబులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నంద్యాల పట్టణ కమిటీని ఏర్పాటు చేశారు. సోమవారం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఏపీయూడబ్ల్యూజే సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యామ్ సుందర్లాల్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సివి చెలంబాబు, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు మద్దిలేటి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నాగేంద్ర, వాసు, సుబ్బయ్య, మాజీ కార్యవర్గ సభ్యులు రాజశేఖర్, నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధుబాబు, ఉస్మాన్ బాషా, గౌరవ సలహాదారు జనార్దన్ రెడ్డి, శశిశేఖర్ శర్మ, సీనియర్ పాత్రికేయులు రమణారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలే లక్ష్యంగా కమిటీ పనిచేస్తుందన్నారు. నంద్యాల పట్టణంలో జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేస్తూ వృత్తి గౌరవాన్ని కాపాడే దిశగా కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. జర్నలిస్టులపై వస్తున్న ఒత్తిడులు, వృత్తి సమస్యలపై ఐక్యంగా పోరాడతామని, యువ జర్నలిస్టులకు మార్గనిర్దేశం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ప్రకటించారు. గౌరవ అధ్యక్షులుగా కలుబురిగి మహేష్, గౌరవ సలహాదారుగా నాగప్రసాద్, ద్వారకానాథ్, ఎం జైనుల్లావుద్దీన్, అధ్యక్షులుగా బి రాజ్కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా షేక్ మహబూబ్ బాషా, అదనపు ప్రధాన కార్యదర్శిగా అరుణ్ కుమార్, కోశాధికారిగా మాలిక్ బాషా, కార్యనిర్వాహక కార్యదర్శులుగా శివకుమార్, అనుమల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులుగా చంద్ర, అబ్రహం, ఉపాధ్యక్షులుగా ప్రభాకర్, బాలునాయక్, నూర్ బాషా, మేఘశ్యామ్, సహాయ కార్యదర్శులుగా జయభారత్ రెడ్డి, కిరణ్, శేఖర్, ఇమ్రాన్ ఖాన్, నాగచంద్రుడు, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా చోటా సింగ్, భరత్, చార్లెస్, మేడిశెట్టి కిరణ్, గణేష్, ఫిరోజ్, వేణుగోపాల్ రెడ్డి, పవన్, గోపాల్, హిదయతుల్లా, రాజు, కిషోర్, వాసు, సాల్మన్ రాజు, నాగరాజు, నిరంజన్, పవన్ యాదవ్, రఘులను ఎన్నుకున్నారు. నా ఏపీడబ్ల్యూజే కుటుంబ సభ్యులందరికీ విప్లవాభివందనాలు. ఈరోజు నంద్యాల జిల్లా ఏపీడబ్ల్యూజే కార్యవర్గం ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా నాతో పాటు జిల్లా గౌరవ సలహాదారులు, గౌరవ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, శశిశేఖర్ శర్మతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు, ప్రింట్ మీడియా అధ్యక్షులు చలంబాబు, మధు వారి ఆధ్వర్యంలో ఈ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. నిజంగా ఇందుకు సహకరించిన ఏపీడబ్ల్యూజే కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నంద్యాల ఏపీడబ్ల్యూజే అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు నా జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి పట్టణ అధ్యక్షులుగా పట్టణం విలేకరులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. అలాగే నాపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చేందుకు నేను సాయశక్తులా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఏపీయూడబ్ల్యూజే నంద్యాల శాఖ ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్న పెద్దలకు, నా జర్నలిస్ట్ సోదరులందరికీ ధన్యవాదాలు. ఏదైతే నా పైన బాధ్యత పెట్టారో దాన్ని తప్పకుండా అన్ని విధాల యూనియన్ అభివృద్ధికి, అలాగే జర్నలిస్ట్ సోదరుల అభివృద్ధికి పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్దల సలహాలు, అలాగే నా తోటి పాత్రికేయుల సూచనలు తప్పకుండా తీసుకొని యూనియన్ అభివృద్ధితో పాటు జర్నలిస్టుల అభివృద్ధికి తోడ్పడతానని సందర్భంగా మాటిస్తున్నాను. మా సీనియర్ పాత్రికేయులకు, జర్నలిస్ట్ యూనియన్ సభ్యులకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు. నా సీనియారిటీని గుర్తించి నాకు గౌరవప్రదమైన గౌరవాధ్యక్షుడు పదవిని ఇచ్చినందుకు నేను నా బాధ్యతను సక్రమంగా ముందుకు తీసుకెళ్తూ అవసరమైన సలహాలను ఇస్తూ మా యూనియన్ను ముందుకు నడిపించి తీసుకుంటాను. ఏపీడబ్ల్యూజే నంద్యాల పట్టణ కమిటీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. గత కొంతకాలంగా మన నంద్యాల జిల్లాలో నంద్యాల కమిటీ ఎన్నుకోవాలని ఈరోజు అయింది. నూతన సంవత్సరంలో మన పాత్రికేయులకు శిక్షణ తరగతులు అయితేనేమి, వారి యొక్క సంక్షేమానికి ఈ నూతన కమిటీ కృషి చేస్తుందని, అలాగే మా జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో ఆత్మగూరు కమిటీ వేశాము, నందికొట్కూరు లోన్ కమిటీ కూడా వేయాల్సి ఉంది, అది కూడా నూతన సంవత్సరం వేస్తాము. అలాగే మన ప్రెస్ అకాడమీ తరఫున
శిక్షణా తరగతులు ఇస్తున్నారు. నంద్యాల పాత్రికేయులకు కూడా ఒక శిక్షణా తరగతులు అనేది ఇవ్వాలని తీర్మానించడం జరిగింది. శిక్షణా తరగతులు త్వరలో ఏర్పాటు చేస్తాము. అలాగే జర్నలిస్టులకు హౌసింగ్ అనేది చాలా ముఖ్యము. చాలా కాలంగా ఈ హౌసింగ్ సమస్య ఉంది. అలాగే నంద్యాలలో కూడా పట్టణంలో నూతనంగా కొత్త విలేకరులు చాలామంది వచ్చారు. వారందరికీ గృహ నిర్మాణం కోసం కూడా మన యూనియన్ కృషి చేయాలని, నూతన కమిటీ కూడా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను.